అంటావు ధర్మం చెయ్యే తల్లి 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 అమ్మ 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 ఆయ్. హాయ్ హలో నమస్తే, నా పేరు కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ కేవ్. ఈ వీడియోలో మనం ఇచ్చిన ఒక నెంబర్ని రివర్స్ చేయడానికి సి లాంగ్వేజ్లో ప్రోగ్రామ్ ఎలా రాయాలో నేర్చుకుందాం. ఏదైనా ఒక నెంబర్ ఇన్పుట్గా ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ 357 ఇన్పుట్గా ఇస్తే, దీన్ని రివర్స్ చేస్తే వచ్చే నెంబర్ అంటే 753. సో ఈ 753 అనేది మనకు అవుట్పుట్లో ప్రింట్ అవ్వాలి. సో దీనికోసం మనం ప్రోగ్రాంలో వైల్ లూప్ అనేది యూజ్ చేస్తాం. సమ్ ఆఫ్ డిజిట్స్, అలాగే రివర్స్ ఏ నెంబర్, ప్యాలిండ్రోమ్, ఆమ్స్ట్రాంగ్ ఇలాంటి ప్రోగ్రామ్స్లో మనం వైల్ లూప్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తాం. ఫర్ లూప్ కూడా యూజ్ చేయొచ్చు. ఫర్ లూప్ అయితే ఇనిషియలైజేషన్, కండిషన్, అప్డేట్ ఎక్స్ప్రెషన్ అవన్నీ రాయాలి. వైల్ లూప్లో అయితే కేవలం కండిషన్ ఒకటే రాస్తే చాలు. నెక్స్ట్ ఈ వైల్ లూప్ లోపల r = n%10, రివర్స్ రివర్స్ ఇంటూ 10 ప్లస్ r, n = n/10. ఇప్పుడు ఒకసారి ఈ లూప్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం. సో మనం ఫస్ట్ n = 357 అని తీసుకుందాం. నెక్స్ట్ r అనే వేరియబుల్ డిక్లేర్ చేయాలి. అలాగే రివర్స్ అనే వేరియబుల్ కూడా డిక్లేర్ చేయాలి. సో దీనికి 0 అనే వాల్యూ అసైన్ చేయాలి. ఇప్పుడు కండిషన్ n>0 అంటే 357 > 0, కండిషన్ ట్రూ. నెక్స్ట్ r = n%10. n% అంటే ఏంటి? 357% మనం 357ని 10తో డివైడ్ చేస్తే మనకి రిమైండర్ 7 వస్తుంది. కోఎఫిషియంట్ 35 వస్తుంది. సో మనం ఇక్కడ మాడ్యులస్ యూస్ చేసాం కాబట్టి రిజల్ట్ ఏమొస్తుంది? 7. సో ఈ 7 అనేది rలో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ రివర్స్ ఇంటూ 10 అంటున్నాం. ఆల్రెడీ రివర్స్లో ఎంత వాల్యూ అసైన్ చేసాం? 0 ఇంటూ 10 ప్లస్ r అంటే ఏంటి? 7. 0 ఇంటూ 10 0 ప్లస్ 7 = 7. ఈ 7 అనేది రివర్స్లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ n = n/10 అంటున్నాం. అంటే n వాల్యూ ఎంత? 357 / 10. మనం డివిజన్ ఆపరేటర్ యూజ్ చేసినప్పుడు మనకి కోఎఫిషియంట్ రిజల్ట్ వస్తుంది. సో ఈ 35 కోఎఫిషియంట్ ఇది nలో స్టోర్ అవుతుంది. ఇప్పుడు n వాల్యూ 35 > 0, కండిషన్ ట్రూ. నెక్స్ట్ మళ్ళీ r = 35% అంటే 5, rలో 5 స్టోర్ అవుతుంది. నెక్స్ట్ రివర్స్లో ఆల్రెడీ వాల్యూ ఎంత ఉంది? 7 ఇంటూ 10 ప్లస్ 5. 7 ఇంటూ 10 70 ప్లస్ 5 75 అనేది రివర్స్లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ n = n/10 అంటే 35 / 10. 35 / 10 అంటే మనకు వచ్చే రిజల్ట్ 3. ఈ 3 nలో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ n వాల్యూ 3 > 0, కండిషన్ ట్రూ. r = 3% అంటే మనకు వచ్చే రిజల్ట్ 3. ఈ 3 అనేది rలో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ రివర్స్లో ఎంత ఉంది వాల్యూ? 75 ఇంటూ 10 ప్లస్ r ఎంత? 3. 75 ఇంటూ 10 750 ప్లస్ 3 753. ఇప్పుడు 753 అనేది రివర్స్లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ n = 3 / 10 అంటే మనకు వచ్చే రిజల్ట్ 0 అనేది nలో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు 0 > 0, కండిషన్ ఫెయిల్. సో కండిషన్ ఫెయిల్ కాబట్టి లూప్ అనేది బ్రేక్ అయిపోతుంది. ఫైనల్గా రివర్స్లో ఎంత ఉంది వాల్యూ? 753. రివర్స్ని ప్రింట్ చేస్తాం. మనకి అవుట్పుట్లో 753 అని ప్రింట్ అవుతుంది. ఈ ప్రోగ్రాంలో ఇంటర్నెట్ డేటా టైప్ తీసుకున్నాం. అలాగే n, r, రివర్స్ అని 3 వేరియబుల్స్ డిక్లేర్ చేసాం. రివర్స్కి 0 అనే వాల్యూ అసైన్ చేసాం. నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ ఎంటర్ నెంబర్ అని మెసేజ్ ప్రింట్ చేస్తున్నాం. నెక్స్ట్ స్కాన్ ఆఫ్ యూజర్ నుంచి ఇన్పుట్ రీడ్ చేయడానికి వైల్ n > 0. నెక్స్ట్ ఈ వైల్ లోపల ఈ 3 లైన్స్ ఆఫ్ కోడ్ రాసాం. నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ %d అని చెప్పి రివర్స్ని ప్రింట్ చేస్తున్నాం. ఇప్పుడు ఒకసారి దీన్ని రన్ చేసి చూద్దాం. సో ఇక్కడ ఎంటర్ నెంబర్ అంటే 357 అని ఇన్పుట్గా ఇచ్చా. సో అవుట్పుట్లో మనకి 753 అని ప్రింట్ అయింది. మళ్ళీ ఇంకోసారి రన్ చేద్దాం. ఈసారి నేను 691 అని ఇన్పుట్గా ఇచ్చా. అవుట్పుట్లో 196 అని ప్రింట్ అయింది. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా ఈ వైల్ లూప్లో రాసిన ఈ లాజిక్ అనేది మారేదంతా సింటాక్స్. సో కాబట్టి ఈ లాజిక్ని గుర్తుపెట్టుకుంటే మనం ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా కోడ్ని ఈజీగా రాయొచ్చు.
సో మనం ఇక్కడ తీసుకున్న ఈ వేరియబుల్స్ ఇవే తీసుకోవాలా అంటే లేదు, ఏ వేరియబుల్స్ అయినా తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ వైల్ లూప్ బదులు ఫర్ లూప్ కానీ డూ వైల్ లూప్ కానీ యూస్ చేయొచ్చు. సో వాటితో మీరు ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు కొట్టండి ఫ్రెండ్స్, గంట షేర్ చేయండి. మరిన్ని వీడియో చేసేదానికి నాలో ప్రోత్సాహం నింపండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.